హాయ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే సండే స్పెషల్ ఏంటంటే కారం రైస్ అయితే చేశానండి. చూడండి ఎలాగ చేశాను. ఈరోజైతే సండే స్పెషల్ ఏంటంటే మాకు ఈరోజైతే కనపడుతుందా, అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజైతే మాకు సండే స్పెషల్ ఏంటంటే కారవన్నం అయితే చేస్తున్నానండి. చికెన్ అయితే తినకూడదని చెప్పారు కదా, మీరు కూడా తినొద్దండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేనైతే చికెన్ కారవన్నం అయితే చేస్తున్నానండి. కొంచెం సాల్ట్, టేస్ట్ సరిపడేలా సాల్ట్, కొంచెం కారం ఎక్కువ వేసి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. మేమైతే తక్కువ తింటాం కదా, అసలే ఈ కారం గుంటూరు కారం. లైట్గా పసుపు అయితే వేసుకుంటానండి. కొంచెం నూనె, చాలా టేస్ట్గా ఉంటుందండి కారం అన్నం అయితే. చాలా ఇష్టమండి మాకు. మా చిన్నమ్మాయి కోసం అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా కూర వండుతాకంటే అమ్మాయికి పత్తం కూరలు కదండి, అందుకని. రియాన్సీ ఇట్రా, రియాన్సీ చూపించు, అది హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్పు, సిగ్గుపడకు. మా మేనగోళ్ళు అండి, రియాన్సీ పేరు చూడండి, రియాన్సీ అంటే పేరు. ఇదిగోండి చూడండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్గా అయితే ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు నేను తాలింపు అయితే పెట్టుకుంటాను. చూసేవారు అదిగోండి, నూనె అయితే వేగిపోయింది. నేనైతే శనగగుళ్ళు అయితే వేసుకున్నాను. ఏంటది పట్టుకొని కూర్చో. ఇప్పుడైతే తాలింపులు కూడా వేసుకున్నాను.
కొంచెం జీలకర్ర, పుదీనా కూడా వేసుకున్నానండి నేను. స్మెల్ అయితే చాలా బాగుందండి. మా చిన్నపిల్ల ఇప్పుడే నోరు ఊరిపోతుంది అంటుంది. ఉల్లిపాయ ముక్క కూడా వేసుకుంటానండి. ఇప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకుంటానండి. ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కారవన్నం అయితే. ఎప్పుడన్నా కూరలు లేనప్పుడు తొందరగా వంట అయిపోవాలనుకున్నప్పుడు సింపుల్గా అయితే కారం రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని అయితే ఇప్పుడు టేస్ట్ చూసి అయితే మా బావ అయితే టేస్ట్ చూసి చెప్తాడండి. మా బావ మా చిన్నపిల్ల. ఇదిగోండి కారవన్నం అయితే ఎలాగుందో టేస్ట్ అయితే చూసి మా చిన్నమ్మ అయితే చెప్పిద్దండి. ఇప్పుడు ఎలాగుంది తల్లి? టేస్ట్ అయితే బాగుందండి, సూపర్ అండి. మా అమ్మ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇదిగోండి మా చిన్నమ్మ అయితే ఇలా రెడీ చేశానండి. ఎంత తిరగమ్మా? అదిగోండి పువ్వులు అయితే పెట్టుకుంది. నేను ఎట్టుకున్న పువ్వులు ఆ పువ్వులు కూడా పెద్ద దండ అయిందండి. ఇది తెలిసింది తల్లి. ఇగో గాజులు వేసుకో, వైట్ గాజులు వేసుకో. ఏది చెయ్యి తగ్గిపోయిందా? ఇదిగోండి కుక్క కరిసింది కదా, చూడండి తగ్గిపోయింది ఇదైతే. ఇది తగ్గిపోయింది. నిప్పుగా ఉందా? చర్చికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు చర్చికి అయితే వెళ్ళిపోతున్నామండి మేము.